వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. రోజులని ఈరోజు కూడా ఒక కీలక అంశంపై చర్చించబోతున్నాం. ప్రధానంగా ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలు కావచ్చు, విభజన అంశాలు కావచ్చు, లేదంటే ఆస్తుల పంపకాలు కావచ్చు, నీటి వాటాలకు సంబంధించి చాలా రోజులుగా ఆల్మోస్ట్ రాష్ట్రం విడిపోయి, ఉమ్మడి ఏపీ విడిపోయి 10 ఏళ్ళు దాటినప్పుడు కూడా ఇప్పటికి కూడా ఆ సమస్యల పరిష్కారం కాలేదు. ఏదో 1-2 మినహాయించి మేజర్ అన్నీ కూడా అలానే ఉన్నాయి. సో ఇటువంటి క్రమంలో ఇద్దరు కూడా 2 రాష్ట్ర ముఖ్యమంత్రులు తెలంగాణలో, ఏపీలో ముందు ఏపీ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు నిన్న తెలంగాణ సీఎం రేవంత్కి లేఖ రాయడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు తాజాగా రేవంత్ రెడ్డి సీఎం చంద్రబాబు కూడా లేఖ రాయడం జరిగింది. విభజన సమస్యలపై మాట్లాడుకుందాం. ఖచ్చితంగా మీరు లేవనెత్తిన పాయింట్లన్నీ కూడా చర్చించదగ్గవే. 6వ తారీఖు మనం భేటీ అవుదామని ఆయన రిటర్న్ కూడా అంటే లేఖ స్పందించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ భేటీకి సంబంధించి 2 రాష్ట్ర ముఖ్యమంత్రులకు సంబంధించినటువంటి భేటీకి సంబంధించి ఏర్పాట్లు కూడా ఇప్పటికే జరుగుతూ ఉన్నాయి. పరస్పర లేఖలతో ఇద్దరు సీఎంలు కూడా సమావేశానికి అంగీకారం తెలిపారు. 2 రాష్ట్రాల మధ్య చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ అందరికీ తెలిసిందే, మనందరికీ తెలుసు. రాష్ట్రం విడిపోయి 10 ఏళ్ళు అవుతున్నా కూడా ఇంకా పరిష్కారం కాలేదు ఆ సమస్యలు అనేవి కూడా. దాదాపు ఎక్సెప్ట్ 2-3 మినహాయించి మేజర్ ఆల్మోస్ట్ అంతే ఉన్నాయి. 2014-24 మధ్య మీటింగ్లు జరిగినప్పుడు కూడా అప్పటి ప్రభుత్వాల మధ్య వ్యవహారాలు అయితే కొలిక్కి రాలేదు. సో రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారాలు మాత్రం కొలిక్కి రాలేదు. చంద్రబాబు రేవంత్ భేటీతో అయినా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా? గతంలో విభజన సమస్యల పరిష్కారం కోసం కేసీఆర్, వైఎస్ జగన్ కూడా 2 సార్లు భేటీ అవ్వడం జరిగింది. కొన్ని అంశాలపై చర్చించారు. బేసిన్లు లేవు, బేషజాలు లేవు అంటూ గతంలో కేసీఆర్ వ్యాఖ్యలు కూడా, అంటే సమస్యల్ని కోట్ చేస్తూ, సమస్యల పరిష్కారాన్ని కోట్ చేస్తూ ఒక కీలక కామెంట్లు కూడా చేశారు జరిగింది. ఏపీ అంటే రాయలసీమకి వెళ్ళి, ఆ టూర్కి వెళ్ళి బేసిన్లు లేవు, బేషజాలు లేవు అంటూ తమకు వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సో ఇటువంటి నేపథ్యంలో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు 6వ తారీఖు భేటీ కాబోతున్నారు. మేబీ హైదరాబాద్ వేదికగా అది జరగబోతుంది. సో నిజానికి ఇద్దరి మధ్య కూడా అఫ్కోర్స్ గురు శిష్యులు అంటారు కానీ బట్ దానికి రేవంత్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఆయన పట్ల నాకు అపారమైన గౌరవం ఉంది. ఎందుకంటే ఆ పార్టీలో ఎదిగాను కాబట్టి, కొన్నాళ్ళ పాటు పనిచేశాను కాబట్టి, ఆ పార్టీ కార్యకర్తలు ఇచ్చినటువంటి సపోర్ట్ ద్వారా నేను కొంత ఎదిగాను. ఆ కృతజ్ఞతను మర్చిపోలేని చెప్తూనే ఆయనపై అపార నమ్మకం ఉంది. కానీ గురు శిష్యులు అనే మాట కరెక్ట్ కాదు అని ఆయన మీడియా ముఖంగానే పలు ప్రాంతాల్లో పలుసార్లు చెప్పడం జరిగింది. సో ఇటువంటి నేపథ్యంలో ఒకరిపై ఒకరు ఖచ్చితంగా కొంత ర్యాపో ఉంది, ఇద్దరు కూడా సఖ్యత ఉంది, ఇద్దరి మధ్య కూడా కొంత అంటే ఈజీగా కలిసిపోయే గుణం ఉందని చెప్పుకోవాలి. సో ఈ పరిష్కారం ద్వారా, ఈ భేటీ ద్వారా, 6వ తారీఖు జరగబోయే తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రుల భేటీ ద్వారా ఏపీకి తెలంగాణ రాష్ట్రం మధ్య ఉన్నటువంటి ఆస్తుల పంపకాలు కావచ్చు, మరి ఇతర విభజన చట్టంలో ఉన్నటువంటి ఏదైతే ఆస్తులు ఈక్వల్గా షేర్ అవ్వాలో అవన్నీ కొలిక్కి వస్తాయా లేదా అని దానిపై మనం డిబేట్ కొనసాగించబోతున్నాం. మనతో పాటుగా టీడీపీ నుంచి బాలగురుస్వామి గారు ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి కాలువ సుజాత గారు జాయిన్ అవుతారు. ప్రముఖ విశ్లేషకులు డాక్టర్ జయరామ్ గారు కూడా జాయిన్ అయ్యారు. రైట్, బీజేపీ నుంచి ప్రతినిధి కూడా జాయిన్ అయ్యారు. ముందుగా అందరికీ నమస్కారం అండి. సుజాత గారు, ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఈరోజు మీ పార్టీ పిసిసి ప్రెసిడెంట్, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్కి లేఖ రాశారు. అఫ్కోర్స్ ఆయన నిన్న రాయటం వల్ల ఇప్పుడు దానికి ప్రతిస్పందించారు. సో వీరిద్దరి భేటీ వల్ల ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ అవుతాయని మీరు అనుకుంటున్నారా? ఎటువంటి స్టెప్స్ తీసుకునే అవకాశం ఉంది, ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, ఏ విధంగా ముందుకెళ్తారు అనుకుంటున్నారు మీరు? గుడ్ ఈవినింగ్ అండి, బీఆర్కే న్యూస్ కి అలాగే నా తోటి పార్టిసిపెంట్స్ కి మీకు కూడాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ కావడం విశేషం కాదు. జరగాల్సినటువంటి విషయాలు, సమస్యల్ని పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉన్నది. గత 2014 నుంచి 24 వరకు ఏ సమస్యలు కూడా, ఒక్క సమస్య కూడా తెలంగాణ ఆంధ్ర మధ్యలో ఉన్నటువంటి సమస్యలు పూర్తి అవ్వలేదు. ఇప్పుడు మనకు ఒక అవకాశం వచ్చింది 10 ఏళ్ల తర్వాత అంటే కలిసి, అంటే తెలంగాణలో హైదరాబాద్ కూడా ఇద్దరికి రాజధానులుగా 10 ఏళ్లుగా పరిపాలన నడిచినా, ఏది నడిచినా కూడా ఇద్దరి మధ్యలో వ్యవహారం ఉండే. 10 ఏళ్లు కలిసి ఆస్తులు కానీ ఇంకా ఇతరత్ర వ్యవహారాలు కానీ అవన్నీ ముగిసిపోయినాయి. ఇప్పుడు సమయం, సందర్భం రెండూ వచ్చినాయి. తెలంగాణ గతంలో రావాల్సినటువంటి హక్కుల్ని ఆంధ్ర తెలంగాణ వాటా ఏందో తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. మనం అందరం కూడా కోరుకుందాం. కృష్ణా జలాల్లో జరుగుతున్నటువంటి అంటే ఆ రోజు నిష్పక్షపాతంగా చేయాల్సినటువంటి ఇద్దరు ముఖ్యమంత్రులు ఎలాంటిది కూడా ఇనిషియేటివ్ తీసుకోకుండా అది కేంద్రం చేతిలో వదిలేసినటువంటి విషయం మనం చూసినాం. ఇప్పుడైనా తెలంగాణ అటు ఆంధ్ర ప్రజలు, అంటే రాష్ట్రాలు విడిపోయినా మనం అందరము కలిసి ఉన్నటువంటి సోదరమణులలాగా ఉన్నటువంటి గత ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి విషయం మనకు తెలిసిందే.
కానీ విడిపోయినంత మాత్రాన బంధుత్వమో లేకపోతే స్నేహమో పోతది పాడైపోతది అనుకోవడం అవివేకమనే నా ఉద్దేశంలో. ఒకటి, మాకు భద్రాచలంలో 7 గ్రామాలు వస్తే ఇంకా అంటే 7 మండలాలు అటు పోయినాయి. దానివల్ల ఏమైతుందంటే భద్రాచలం నుంచి ఎటైనా పోవాలి, తెలంగాణకు రావాలని ఆంధ్ర టచ్ అవుతుంది. ఆంధ్రాకి వెళ్తే గానీ ఇటు రాలేకపోయినటువంటి పరిస్థితి. అలా కనీసం 7 మండలాలు కాకపోయినా 7 గ్రామాలు అయితే ఇటు వస్తే బాగుంటదని అదొక సమస్య ఉంది మాకు. ఇటు కృష్ణా జలాల సమస్య ఉంది. ఆస్తులు ఉమ్మడిగా ఉన్నటువంటి ఆస్తులు 2 రాష్ట్రాల మధ్యలో ఆ రోజు 10 ఏళ్ల కోసం చేసుకున్నటువంటి ఒప్పందాలు అవి మొన్న జూన్ 2వ తారీఖున అయిపోయినాయి కాబట్టి వాటి విషయాల్లో ఒప్పందము క్యాన్సలేషన్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఇద్దరు ముఖ్యమంత్రులు ఎలా జరిగితే అభివృద్ధి, ఎలా డిస్కషన్ చేస్తే ఎలా ముందుకెళ్తే అభివృద్ధి జరుగుతుంది అనే విషయంలో ముందుగా వీళ్ళిద్దరు డిస్కషన్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో గతంలో ఏమీ గొడవలు లేవు, రాష్ట్రాల మధ్యలో విభేదాలు ఎప్పుడు కూడా వాళ్ళిద్దరి మధ్యలో రాలేదు. కాబట్టి పార్టీలు వేరైనా కూడా ఇప్పుడు కూడా ఎవ్వరికి కూడా నిందించాల్సినటువంటి అవసరం లేదు. సమస్యల్ని పరిష్కరించుకోవడం ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి ఇద్దరు కూడా సమస్యల్ని పరిష్కరించుకోవాలనేదే 2 రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కారం కావాలని ఎవరైనా కోరుకుంటారు. మానవత్వం ఉన్న వాళ్ళు, మానవ సహజం ఎవరైనా కోరుకోవాల్సినటువంటి విషయం కూడా అదే ఉంది. కాబట్టి తెలంగాణ ఆస్తులు ఇంకా చాలా కూడా ఆంధ్ర వాళ్ళు చాలా ఆఫీసులు ప్రభుత్వం ఆస్తులు కూడా వాళ్ళకి ఇప్పటి వరకు చాలా ఉన్నాయి. అవన్నీ వెకేట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇప్పుడు కూడా తెలంగాణకి చాలా అవసరం ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ పరంగా ఆఫీసులు అవసరం ఉన్నాయి. అవన్నీ కూడా మరి ఆక్యుపెన్సీ తీసుకునే అవసరం కూడా తెలంగాణ ప్రభుత్వంకు ఉన్నది కాబట్టి ఇవన్నీ జరిగే అవకాశాల్లో భాగమే పొద్దున 7వ తారీఖున అంటే 6వ తారీఖున ఉండి 7కు పోస్ట్ పోన్ అయినట్టున్నది. 7వ తారీఖు ముఖ్యమంత్రులు కలుస్తారు అనే ఒక ప్రగతి భవన్ లో కలుసుకోబోతున్నారు అనేది మనకు వచ్చినటువంటి సమాచారము. రేవంత్ రెడ్డి గారు లేఖ రాయడము, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి అంగీకారం తెలిపినట్టుగా కూడా మనకున్నటువంటి సమాచారము. ప్రజాభవన్ లో ఇద్దరు ముఖ్యమంత్రులు, ఆంధ్ర తెలంగాణ ముఖ్యమంత్రులు కలుసుకోబోతున్నారు. సమస్యల్ని పరిష్కరించుకోవాలనే మనం కోరుకుందాం. ఇందులో చేయాల్సిన అవసరం లేదు. ఇందులో తెలంగాణ ప్రజలు భవిష్యత్తు సుభిక్షంగా ఉండాలని కోరుకుందాం తప్పించి దీనిలో ఎలాంటి రాజకీయంగా ఏవి కూడా వ్యతిరేకంగా ఎవరు కూడా మాట్లాడవద్దు అనేదే నా ఉద్దేశం. రైట్ సుజాత గారు, నేనేమంటానంటే అఫ్ కోర్స్ వీళ్ళిద్దరి గతంలో ఇద్దరు కూడా ఆయన పార్టీ అధినేతగా ఉన్నారు. ఆయన పార్టీలో నేను పనిచేశారు కొంతకాలం పాటు. ఆయన తెలంగాణ ప్రయోజనాల కోసం బయటకు వచ్చేసి పోరాటం చేసి సీఎం అయ్యారు. అదంతా ఒక ఎత్తు. కానీ 2019-24 మధ్య నిజానికి వీళ్ళిద్దరి మధ్య ఉన్న ర్యాపో కంటే కూడా కేసీఆర్ జగన్ మధ్య ఉన్న ర్యాపోనే కొంచెం బలమైందని చెప్పుకోవాలి. ఎందుకంటే అంత సానుకూలంగా ఇద్దరు ఒకరికొకరు ఉండేవారు. కానీ వారిద్దరు కూడా సమస్యలు పరిష్కారం చేయలేని పరిస్థితి. ఆల్మోస్ట్ 2019-24 మధ్య జరిగినటువంటి భేటీలు కావచ్చు, లేదంటే మాటలు కావచ్చు, పరస్పర లేఖలు కావచ్చు, ఏమాత్రం కూడా సార్ట్అవుట్ కాలేదు. ఇప్పుడు అయ్యే పరిస్థితి ఉందంటారా? ఎందుకంటే వీళ్ళకంటే వాళ్ళు ఇంకొంచెం ర్యాపోగా ఎక్కువ ఉన్నారు కదా, మెయింటైన్ చేశారు. ఒక్క విషయం గుర్తుంచుకోవాలండి, వాళ్ళిద్దరు ర్యాపో వ్యవహారం అనేది వాళ్ళ ఆస్తులు వీళ్ళ ఆస్తులు కలిసి ఉన్నటువంటి అంటే ఎక్కడెక్కడ ఉన్నాయో వ్యాపార వ్యవహారాలు నడిచినాయి కానీ ప్రజల వ్యవహారం నడవలేదనే చెప్పుకోవాలి ఈ సందర్భంగా. ఎందుకంటున్నా అంటే ఒకవేళ ఇది తప్పనొచ్చు, ఎవరైనా వాదించవచ్చు, దానికి ఎలాంటిది కూడా మేమేమి దాన్ని ఏం బెంగ పెట్టుకోము. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, ప్రగతి భవన్ వచ్చినప్పుడు రెడ్ కార్పెట్ పరిచినటువంటి కేసీఆర్ అదే నోట్లతో కృష్ణా జలాల వాటా కానివ్వండి, ఇంకోటి ఏదైనా తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం మీద అక్కడ చర్చించలేదు, అక్కడ అడగలేదు జగన్మోహన్ రెడ్డికి. మనకు గుర్తున్నటువంటి విషయం, రోజా ఇంటికి వెళ్ళినప్పుడు, రోజా నియోజకవర్గానికి రాయలసీమకు పోయినప్పుడు రాయలసీమ సస్యశ్యామలంగా ఉండాలి, పచ్చగా ఉండాలి నేను అని ఆశీర్వదించి వచ్చినటువంటి కేసీఆర్ గాని తెలంగాణ బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు, అదే రాయలసీమకి మన తెలంగాణ వాటా అటు పోతుంది ఆంధ్రప్రదేశ్ కి, కృష్ణా జలాలు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి తరలించుకొని పోతున్నాడు అనే విషయంలో ఎక్కడ కూడా గతంలో కేసీఆర్ మాట్లాడలేదు. ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మాట్లాడింది. ఇప్పుడు మాకు ఆవశ్యకత వచ్చింది, మా నీళ్ళని మేము తీసుకోవాలి, తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఆస్తుల పంపకాలు 10 ఏళ్లు పూర్తయింది, అది మేము మళ్ళీ తిరిగి వెనక్కి వాపస్ తీసుకోవాల్సినటువంటి వ్యవహారాల మీద కూడా పూర్తిగా ఇద్దరు ముఖ్యమంత్రులు పూర్తిగా క్లారిటీకి వచ్చే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇది అఫీషియల్ గా వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఎప్పుడు కలిసినా కూడా
తెలంగాణకి జగన్మోహన్ రెడ్డి రావడము, ప్రగతి భవన్ లో, అంటే ఇప్పుడు ప్రగతి భవన్ అంటే ప్రజాభవన్, ఆ రోజు ప్రగతి భవన్ అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసం అది. అంతే. అక్కడికి వెళ్ళడము, ఆయన పెట్టినటువంటి విందు తినడము, వెళ్ళిపోవడం. ఈయన అక్కడికి వెళ్ళడము, అక్కడ పెట్టినటువంటి భోజనము, అక్కడ వారు ఇచ్చినటువంటి సత్కారం తీసుకొని రావడం తప్పించి ఇరు పొరుగు రాష్ట్రాలకు కావలసినటువంటి సమస్యల్ని పరిష్కారం ఏనాడు కూడా చేయలేదు. ఇది ప్రజాపాలన అండి. ప్రజాభవన్లో ప్రజాపాలనలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుస్తున్నారు అంటే రైట్ రేవంత్ రెడ్డి గారు పూర్తిగా తెలంగాణ మీద రైట్ సుజాత అవగాహన గారు మళ్ళీ మీకు అవకాశం ఉన్నటువంటి ఇస్తాను. వ్యక్తి. గతంలో రైట్ రైట్ వ్యతిరేకించాం మేము. డాక్టర్ జయరాం గారు కేసీఆర్ ఏం ఉన్నారు. చేయలేదు కాబట్టి, గత ముఖ్యమంత్రులు ఏం చేయలేదు కాబట్టి ఈసారి చెయ్యాలనే ఆలోచనతో ఉన్నటువంటి మేము డెఫినెట్ గా అదే దిశగా వెళ్తాం తప్పించి వాళ్ళు చేయలేదు కాబట్టి మేము కూడా చెయ్యమనే ఆలోచన ఉండొద్దు. చేయడం కోసమే కదా ఇవన్నీ. ఈ రోజు అఫీషియల్ గా ఇద్దరు ముఖ్యమంత్రులు కలుస్తున్నారు. అది రైట్ పబ్లిక్ గా వచ్చినటువంటి, అంటే అఫీషియల్ గా వచ్చినటువంటి ఇదే గాని ఏదో వాళ్ళిద్దరు ముఖ్యమంత్రులు ఒక చోట వాళ్ళ వ్యవహారం మాట్లాడుకోవడానికి కలయిక కాదు. వాళ్ళిద్దరు ఆస్తుల విషయాలు మాట్లాడుకోవడానికి కాదు, సొంత విషయాలు మాట్లాడడానికి కాదు. కేవలం ఇది రాజకీయ భేటీ. ఇది కేవలం తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా, ఎవరి రాష్ట్రానికి ఎవరికి ఏ వాటా రావాలనో వాళ్ళ వాటా వాళ్ళు తీసుకొని ఎవరికి వారు సంక్షేమ పథకాల్ని అలాగే సంక్షేమంగా ప్రజల్ని కాపాడాల్సినటువంటి తరుణం తప్పించి దీని మీద వ్యంగ్యంగా గాని ఆరోపణలు గాని ఎవరు చెయ్యొద్దు అని చెప్తున్నాను నేను. రైట్ రైట్ మనకేమన్నా ఉంటే జయరాం గారు, వచ్చే డాక్టర్ జయరాం గారు, ఇద్దరు కలయికలో ఫలానా గిది అడగండి అని మెసేజ్ ఇద్దాం. ఫలానా గిది అడగండి అని ప్రతిపక్షంగా మీరు చెప్పండి. మా ముఖ్యమంత్రి గారు వినడానికి రెడీగా ఉంటారు. అది కూడా ప్రజాభవన్ లో జరుగుతోంది ఈ భేటీ కాబట్టి మీ సలహాలు సూచనలు ఇవ్వండి తప్పించి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసిన దాని మీద గతంలో జరిగింది ఇప్పుడు కూడా జరుగుతుంది అనుకోవడం తప్పు. అది ఇప్పుడు మంచి జరుగుతుంది, మంచి జరగాలని అందరం కోరుకుందామని నా ఉద్దేశం. రైట్. డాక్టర్ జయరాం గారు మనతో పాటు. జయరాం గారు, గత ప్రభుత్వాలు కలిశాయి, కొంత సార్ట్అవుట్ చేసుకునే ప్రయత్నాలు చేసే కానీ బట్ పూర్తి కాలేదు. ఈసారి వీళ్ళిద్దరు కూడా ఒకరికొకరు తెలిసిన వ్యక్తులు, గతంలో ఈయన అండర్లో పనిచేసిన వ్యక్తి ముఖ్యమంత్రి అవటం, కొంత ఇది సానుకూల అంశాలుగా విభజన సమస్యల పరిష్కారానికి ఖచ్చితంగా రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఆస్తుల పంపకాలు కావచ్చు, ఉమ్మడి ఆస్తుల పంపకాలు కావచ్చు, వాటర్ షేర్ కావచ్చు, వీటికి సంబంధించి వీళ్ళిద్దరు ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా కొంత వీళ్ళిద్దరికి ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ర్యాపో కొంత కలిసి వచ్చే అంశంగా భావించాలా, లేదంటే కేంద్రం కూడా ఇన్వాల్వ్ అయితే తప్పించి ఇది సార్ట్ అవుట్ అవ్వదంటారా? మీకు బీఆర్కే యాజమాన్యానికి ప్యానెల్లో ఉన్న మిత్రులకు నమస్కారాలండి. అంటే ఒకటండి, దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే రెండు రాజకీయ పార్టీలు, వేరువేరు రాజకీయ పార్టీలు, రెండు వేరువేరు స్టేట్స్, ఇద్దరు వేరువేరు ముఖ్యమంత్రులు. ఈ కలయిక అనేది కంపల్సరీ జరగాల్సిందే. ఎక్కడైనా కూడా ఇది మొదటి కాకూడదు, చివరిది కాకూడదు. ఇది నిరంతరము ఈ అండర్స్టాండింగ్ ఉండాల్సిందే. దేనికోసం ఉండాలంటే ఇరు రాష్ట్రాల ప్రజల క్షేమము, సంక్షేమం, వీటి కోసం కంపల్సరీ ఉండాలి. గతించిన ప్రభుత్వాలు రెండు జరిగిన కలయికలు ఎక్కడ కూడా ప్రజల దృష్టికి రాలేదు. వీళ్ళు కలుస్తున్నారు అనేది ఒక న్యూస్ తప్పితే ఏం మాట్లాడారు అనే దాన్ని ఎవరు కూడా ఏ పాయింట్ను రిలీజ్ చేయకపోవడం బాధకరమైన విషయం. ఎందుకు బాధకరమైన విషయం అని చెప్తున్నానంటే, అనేక సందర్భాలలో కలిసినా కూడా అనేక సమస్యలు అలానే పెండింగ్లో ఉన్నాయి. మరి ముఖ్యంగా నీళ్లు కానీ, లేకపోతే ఇక్కడ ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఉద్యోగుల కొన్ని సమస్యలు కానీ, ఉమ్మడి ఆస్తులు కానీ, లేకపోతే బైఫరికేషన్ చేసిన దాంట్లోపల ఉన్న ఆ చట్టంలో ఉన్నటువంటి లావాదేవీలు కానీ ఏది కూడా ప్రజలకు అందలేదు. ఇది ఆంధ్ర ప్రజలకు అందలేదు, తెలంగాణ ప్రజలకు అందలేదు. ఈ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అడగాల్సింది ఎవరంటే ప్రధానమంత్రి. కానీ వీళ్ళు ఎవరు కూడా ప్రధానమంత్రికి ఒక్కటిగా కానీ విడివిడిగా కానీ రిప్రజెంటేషన్ చేయలేదు. ఇవి చేయకపోవడం అనేది పెద్ద నష్టమే, రెండు రాష్ట్రాలకు పెద్ద నష్టమే. మరి ముఖ్యంగా వాటర్ సమస్య అనేది రెండు రాష్ట్రాల మధ్యలో ఉన్న చాలా క్లియర్గా ఉన్న సమస్య. ఈ సమస్యను పరిష్కారం అనేది ఎప్పుడు జరగాల్సిందే, ఎప్పుడో జరగాలి. కానీ గతించిన ప్రభుత్వము ఎలక్షన్ల ముందు జగన్మోహన్ రెడ్డి ఒక డ్రామా ప్లే చేసినట్టుగా అది సరి అయిన విధానం కాదు. ఎప్పుడైనా కూడా ప్రభుత్వాలు అనేది సోదర భావంతో ఉండాలి, ప్రభుత్వాలు అనేది ఇచ్చిపుచ్చుకునే విధంగా ఉండాలి. ప్రజల మధ్య లోపల అన్నదమ్ముల అక్క చెల్లెల సంబంధాలు కొనసాగాలి. మేము ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు చేసినప్పుడు కూడా ఒకటే చెప్పాం. సో రాష్ట్రాలుగా విడిపోయి అన్నదమ్ములుగా కలిసి ఉందామన్నారు. ఇప్పటి వరకు అదే జరిగింది. ఎక్కడ కూడా ఈ తెలంగాణ ప్రజల ఆంధ్ర ప్రజల మధ్యలో ఎలాంటి విభేదాలు రాలేదు.
ఎలాంటి ఇబ్బందులు లేదు, ఎలాంటి ఒడిదొడుకు లేదు. నేతల మధ్య వచ్చాయా? ప్రజల మధ్య రాలేదు కానీ నేతల మధ్య వచ్చాయంటారా? లేదు, ఒక నిమిషం అండి. సో ఎక్కడ ఎలాంటివి లేవు, కానీ నేతల మధ్యలో లేదండి, ఒక నిమిషం. సో ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎలాంటిది కానీ నేతలు ఇద్దరు ఒక్కరిగా పనిచేసిన కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి మరి ప్రజల సమస్యలు ఎందుకు గాలికి వదిలేశారు అనేది ఇక ప్రధానమైన ప్రశ్న. నేను నేతల మధ్యలో సమస్యలు ఉన్నాయని చెప్పట్లేదు, నేతలు ఒక్కటిగా ఉన్నారు. కానీ దేనికోసం ఒక్కటిగా ఉన్నారు అంటే ప్రజా అవసరాల కంటే వాళ్ళ వ్యక్తిగత అవసరాలు చాలా కీలకంగా మారిపోయినాయి. ఇక్కడ ప్రజా సంబంధాల కంటే వాళ్ళ ఆర్థిక లావాదేవీలు కీలకమైపోయినాయి. ప్రజా శ్రేయస్సు కోసం కంటే వాళ్ళకుండే బిజినెస్లు, వ్యాపారాలు చాలా కీలకంగా మారిపోయినవి. వాళ్ళ అవసరాలు అక్కర్లు కీలకంగా మారిపోయాయి. అప్పుడు జరిగిందే జయరాం గారు అప్పుడు జరిగిందే ఇప్పుడు జరగదని నమ్మకం ఏంటి? అప్పుడు గతంలో జరిగిందే ఇప్పుడు కూడా ఇద్దరు హై ప్రొఫెషనల్ క్యాండిడేట్లు, చాలా ఎలైట్ పీపుల్, ఇద్దరు కూడా సమర్థవంతమైన నేతలు, ఇద్దరు కూడా హై ప్రొఫైల్ లీడర్స్. సేమ్ అదే ప్రాసెస్ మళ్ళీ ఇప్పుడు కూడా జరుగుద్దేమో, చెప్పలేం కదా, అది కూడా చెప్పలేం కదా. అది వి కాంట్ సే. ఇప్పుడు ఫ్యూచర్ వాట్ ఈస్ థింగ్స్ అనేది మనం ప్రెడిక్ట్ చేయలేం కదండి. మనం కోరుకున్నది ఒకటే, ఇద్దరు నేతలు కలుసుకున్నప్పుడు ఇక్కడ రెండు రాష్ట్రాల సమస్యలను పరిష్కార దిశగా మాట్లాడి ప్రజలకు తెలియజేయాలి. ఇద్దరు చేయాల్సిన పని ఏంటంటే, నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే, రేవంత్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నేనేం చెప్తున్నా అంటే, ఇద్దరు ముఖ్యమంత్రులకి మీరు మాట్లాడే విధానాన్ని ప్రజల దృష్టికి తీసుకురండి. మీరు దేనిపైన చర్చలు పెట్టారు, దేనిపైన అనుకూలత వచ్చేసింది, దేనిపైన ఏకాభిప్రాయం ఉన్నది, ఎక్కడ ఏకాభిప్రాయం రాలేదు, ఇంకా మనం ఎక్కడెక్కడ ఏం కోరుకుంటున్నాం అనేది ప్రజల దృష్టికి రాగలిగితే అది అంతకంటే ఇంకా గొప్పతనం ఏం లేదు. అది చేయాల్సింది ఇది రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద ఉన్న బాధ్యత. ఇది ఆ బాధ్యతను గుర్తు చేయడం మాలాంటి వాళ్ళ వ్యక్తుల పని. కానీ మీరు ఖచ్చితంగా ఇదే చేయమని మేము చెప్పలేం, మీరు చెప్పలేరు, మేము చెప్పలేం. ఇక్కడ మేము చేయగలిగింది ఒక్కటే, ఖచ్చితంగా జరగాలి, జరిగి తీరాల్సిందే అని ఖచ్చితంగా చెప్తాం. సో జరగాలని కోరుకుందాం, అంతే తప్ప వీళ్ళ మధ్యలో సో వేరే విషయాలు ఉంటాయని నేను మాత్రం అనుకోవటం లేదు. డెఫినెట్ గా రేవంత్ అనేది ఒక మెచ్యూర్డ్ పొలిటిషియన్. చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాల్సిన పనే లేదు. సో మనము ఇప్పటి వరకు ఏం కోల్పోయామనే దానికంటే కూడా నెక్స్ట్ ఇరు రాష్ట్రాల ప్రజలు ఏమి పొందాలనే దాన్ని వీళ్ళ చర్చలలో మెయిన్ ఎజెండాగా ఉండాలనేది నేను సూచిస్తున్నాను. రైట్. బాలగురుస్వామి గారు, జనరల్గా చిన్న ప్రాపర్టీ విషయంలో టీడీపీ నేత బాలగురుస్వామి గారు మనతో పాటు ఉన్నారు. జనరల్గా చిన్న ప్రాపర్టీ విషయంలో అన్నదమ్ములు కొట్టుకున్న పరిస్థితి మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఉమ్మడి ఆస్తుల పంపకం అంటే అంత ఆషామాషిగా ఈజీగా అయ్యే పరిస్థితి కాదేమో. ఇలాంటి మీటింగ్లు ఎన్ని జరగాలో, ఎన్ని చర్చలు జరగాలో. బాలగురుస్వామి గారు వింటున్నారా నా మాట? ఒకసారి చెప్పండి సార్ వెంకట గారు. గురుస్వామి గారు, జనరల్గా చిన్న ప్రాపర్టీ విషయంలో అన్నదమ్ముల మధ్య చాలా విభేదాలు వచ్చి కొట్టుకున్న పరిస్థితులు మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ రెండు రాష్ట్రాలు చెందినటువంటి ఉమ్మడి ఆస్తులు పంపకాలంటే అంత ఈజీగా అయిపోయే పరిస్థితి లేదేమో అనుకుంటున్నాను. ఏమంటారు మీరు? వెంకట గారు, ముందుగా మీకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, బీఆర్కే వీక్షకులు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే ఇప్పటిదాకా గడిచిన దాన్ని బట్టేసి గత జరిగిన 10 సంవత్సరాలు బట్టి మీరు చెప్తున్నారు. ఎందుకు ఆ మాట నేను మళ్ళా ఒకసారి మీకు చెప్తున్నానంటే, కేసీఆర్ గారు ఎక్కడా కూడా 2014 నుంచి 19 వరకు కూడా కేసీఆర్ గారు ఎక్కడా కూడా రాష్ట్రాలకు సంబంధించిన ఏవైతే నిధులు కావచ్చు, కృష్ణా జలాలు కావచ్చు, ఏ సమస్యలైనా కూడా పరిష్కరించాలన్న ఆలోచన కేసీఆర్ గారికి లేదు. కేసీఆర్ గారు ఎలా కంకణం కట్టుకున్నారంటే, వీలైనంత తొందరగా ఆంధ్రప్రదేశ్కి పారద్రోలాలి, వీళ్ళని తొందరగా తరిమేయాలనే ఉద్దేశంతో చేసుకుంటూ వచ్చాడు. ఎందుకంటే 10 సంవత్సరాల వరకు కూడా అక్కడ ఉన్న ప్రతి ఆఫీసులో కూడా ఆంధ్రప్రదేశ్కి హక్కు ఉంది. కానీ ఎక్కడా కూడా నిలవనీయకుండా, లేకుండా తొందరగా తరిమేయాలన్న ఉద్దేశంతో ఎన్ని ప్రయత్నాలు చేశాడు, ఎన్ని రాజకీయాలు చేశాడు, ఎన్ని కుట్రలు చేశాడు అనేది కూడా అందరికీ, రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ కూడా తెలుసు. దానిలో భాగంగా ఎమ్మడే ఆంధ్రప్రదేశ్కి రావడం, బస్సులో ఉండి పరిపాలన చేయడం, తాత్కాలిక రాజధాని, సెక్రటరియట్ ఇవన్నీ కట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేశారు. అక్కడ సమస్యల పరిష్కారానికి ఎక్కడా కూడా కేసీఆర్ సపోర్ట్ చేయలేదు. దానివల్ల వాళ్ళ వాదన భిన్నంగా ఉంది. బాలగురుస్వామి గారు, మీరు చెప్తున్న వాదన ఏదైతే ఉందో దీనికి కంప్లీట్గా భిన్నంగా ఉంది బీఆర్ఎస్ వాదన. కేవలం ఒక కేసులో పట్టుబట్టారనే ఒక భయంతోనే బయటకు వెళ్ళిపోయారు, మేమేం వెళ్ళగొట్టలేదు అనేది వాళ్ళ వాదన.
కేసులో పట్టుకోవడం చేయడం అనేది వాళ్ళు ఆడిన డ్రామా. ఎందుకనంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారాన్ని గడిచిన 10 సంవత్సరాలు కేసీఆర్ ఎలా ఉపయోగించాడు, ఎలా కుట్రలు పన్నాడు అనేది అందరికీ తెలుసు. దాంట్లో తొందరలో ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరూ కూడా మళ్ళా ఎవరు ఏది ఇచ్చారో అది తిరిగి వెంటనే మళ్ళా వస్తది కాబట్టి వాళ్ళు కూడా అందరూ జైలుకు పోతారు. అది ఇంకో సబ్జెక్ట్ కాబట్టి దాన్ని పక్కన పెడదాము. అయితే ఒకసారి 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇద్దరు ఈ కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఎలా ఉన్నారు అంటే లవర్స్ గాని, కొత్తగా లవ్ చేసుకున్న లవర్స్ గాని లిప్ కిస్సులు పెట్టుకున్న సామెతగా బిహేవ్ చేశారు. అది 2 రాష్ట్రాల ప్రజలు కూడా చూస్తున్నారు. సరే ఎనీహౌ ఏదైనా కావచ్చు, రాష్ట్రం విడిపోయింది, ఇద్దరు ముఖ్యమంత్రులు బాగున్నారు కాబట్టి రాష్ట్రంలో 2 రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలన్నీ కూడా వీళ్ళిద్దరు తీరుస్తారని చెప్పేసి చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ వాళ్ళిద్దరు ఏం చేశారు అనేది ఒకసారి చూసామనంటే ఎక్కడా కూడా దేనికి కూడా ఇప్పుడు అక్కడి నుంచి మాకు రావాల్సిన ఆఫీసుల్లో వాటాకు సంబంధించి రావాల్సిన డబ్బులు కావచ్చు, ఏటికైనా కూడా కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా సంతకాలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. కృష్ణా జలాల విషయాల్లో ఎప్పుడన్నా రివ్యూ జరిగిందా? ఎప్పుడన్నా మాట్లాడారా? ఎన్నిసార్లు మంత్రివర్గం అక్కడ హరీష్ రావు మంత్రిగా ఉన్నాడు, శాఖ మంత్రి ఎప్పుడన్నా కూర్చొని మాట్లాడారా? చెప్పినట్టు సోదరులు చెప్పినట్టు వాళ్ళిద్దరు కలుసుకుంటే వాళ్ళిద్దరు ఎక్కడ ఏమి దోచుకోవాలి దాచుకోవాలనే వాటిలో వాళ్ళిద్దరూ ప్రయత్నం చేశారు తప్పితే రాష్ట్రం గురించి వాళ్ళు ఎక్కడా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు అలా జరగదంటారా? ఇప్పుడు అలా జరగదంటారా? ఇంకా ఏం చెప్పాలంటే లాస్ట్ లో 2 days లో తెలంగాణ ఎలక్షన్ జరగబోతుందన్న తరుణంలో గుంటూరులో వేలాది మంది పోలీసులు దిగారు. గుంటూరులో మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు నాకు, సోమేశ్వరరావు గారని, బాలు ఇక్కడి నుంచి చాలా మంది పోలీసు వాళ్ళు దిగి ఉన్నారు, ఏంది అర్థం కావట్లేదు అని అంటే ఏదో ఒక పెద్ద నాయకుడికి మళ్ళా ట్రెండ్ వేశారు, పోలీసు వాళ్ళని పెట్టేసి ఎవరినొకరిని అరెస్ట్ చేసేదానికి చూస్తున్నారు అని చెప్పి అలా భావించాం మేము. తీరా చూడబోతే అక్కడ ఎలక్షన్ స్టార్ట్ అయింది, వీళ్ళు పోయి కృష్ణానది మీద నాగార్జున సాగర్ కాడ కవాత్ చేస్తున్నారు ఆంధ్ర పోలీసులు. అంటే కేసీఆర్ ఆ ముక్కాయన ఏడున్న తిక్కాయన ఇద్దరు కలిసి ఆడిన డ్రామా ఇది. ఇన్ని రోజుల నుంచి కవాతు జరగంది, ఎలక్షన్ రోజు ఎందుకు కవాతు చేశారు? దానికి ముందు 4 సంవత్సరాలు 6 నెలలు మీరు ఉన్నారు కదా, 4 సంవత్సరాల పైన ఏ రోజు కూడా కవాతు చేశారా? అంటే వీళ్ళిద్దరు డ్రామా. అంటే ఇప్పటికిప్పుడు ఏదో ఆంధ్ర పోలీసు వాళ్ళు వచ్చేసారు, నాగార్జున సాగర్ మీద ఎగబడిపోయారు, ఇప్పుడు మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే మా రాష్ట్రం నష్టపోతుందని చెప్పేసి మీడియా ముందుకు వచ్చేసి అది దెయ్యాలు వేదాలు వల్లించిన సామెతగా టిఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. అన్ని రోజుల నుంచి గమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి అంతకుముందు ఎందుకు చేయలేదు కవాతు? అక్కడి నుంచి రావాల్సిన, ఎందుకనంటే అక్కడున్న ఆఫీసులన్నీ తెలంగాణకి ఇచ్చేయాలి కాబట్టి వాటికి సంబంధించిన వాటాలు కావచ్చు, విద్యుత్తుకు సంబంధించి కావచ్చు, ఏది కూడా ఎప్పుడన్నా మాట్లాడా? మాట్లాడలేదు. వీళ్ళిద్దరు కూడా దొంగలు కాబట్టి దొంగలు ఇద్దరిని కూడా ఇళ్లకు పంపించేశారు సార్. ఇకపోతే ఉన్న సమస్యలు గురించి మనం ఒక్కసారి ఆలోచిస్తే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు శిష్యుడైతే కాదు. ఎందుకనంటే తను 2004కు ముందుగా కావాలా జడ్పీటీసీగా పోటీ చేశాడు. జడ్పీటీసీగా గెలిచిన తర్వాత మహబూబ్ నగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ కి సంబంధించి పోటీ చేశాడు, ఎమ్మెల్సీగా గెలిచాడు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అని అంటే కొంత లైఫ్ కొంత లీడ్ చేయడం జరిగింది రాజకీయంగా రేవంత్ రెడ్డి గారు. అందువల్ల ఎందుకనంటే తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు తెలివితేటలు కావచ్చు, చాకచక్యం కావచ్చు, దూకుడుతనం కావచ్చు, వీటన్నిటినీ ముందుగా చేసుకొని నాయకుడిగా ఎదుగుతూ వచ్చాడు. ఎనీహౌ అక్కడ సీనియర్ నాయకులు ఉన్నా కూడా రేవంత్ రెడ్డి గారికి తగిన ప్రాధాన్యత అనేది చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. ఆ స్వేచ్ఛ, ఆ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల రేవంత్ రెడ్డి గారు కూడా స్పీడ్ గా ఎదగడం జరిగింది అక్కడ. అందువల్ల ఎందుకనంటే రేవంత్ రెడ్డి గారు పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోతానన్నప్పుడు కూడా మిగతా నాయకులు అందరూ వాళ్ళు ఏరు దాటక ముందు మల్లన్న, ఏరు దాటిన తర్వాత అదేదో చెప్తారు కదా కోడి మల్లన్న అని, ఆ టైపులో చేస్తే రేవంత్ రెడ్డి గారు పార్టీ మారేటప్పుడు కూడా అమరావతి వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాట్లాడి నేను ఇట్లా వెళ్ళిపోతున్నాను, నాకు ఇబ్బందులుగా ఇక్కడ మళ్ళీ అధికారం లేకొచ్చే పరిస్థితి ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి లేనందున నేను వెళ్ళిపోతున్నానని చెప్పి ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడి చెప్పి గౌరవంగా వెళ్ళడం జరిగింది. ఆ రోజు నుంచి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని
గురువు కాకపోయినా కూడా ఒక సీనియర్ గా తనకి లైఫ్ గౌరవం, ఇచ్చిన అపారమైన వ్యక్తిగా గౌరవం ఎప్పుడు ఉందని పదే కూడా పదే చెప్పిన ఆరాధిస్తా పరిస్థితి. ఉంటాడు. ఇంకొకటి కూడా మనం గుర్తుంచుకోవాలి, ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు నేను 12 గంటలు మాత్రమే పనిచేస్తున్నాను, ఇంకా పోటీ పడి 18 గంటలు పని చేయాల్సిన అవసరం ఉంది. 2 రాష్ట్రాలు డెవలప్ అవ్వాలి, ఈ భారతదేశంలో కావచ్చు ప్రపంచ పటంలో కావచ్చు 2 తెలుగు రాష్ట్రాలు ఎదగాలి అనే ఆకాంక్ష ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు. రైట్. అందువల్ల ఎందుకనంటే ఖచ్చితంగా సమస్యలు పరిష్కారం అవుతాయి, మంచి వాతావరణంలో జరుగుతుంది అనే ఆశాభావం అందరికి కూడా ఉంది, తెలంగాణలో కావచ్చు ఇటు ఆంధ్రాలో కూడా కావచ్చు. ఎందుకనంటే ఇద్దరు కూడా విజన్ ఉన్న నాయకులు, రాష్ట్రం బాగుపడాలి, తెలుగు ప్రజలు బాగుండాలనే కోరికతోటి ఆలోచనతోటి ముందుకు వస్తున్నారు. కాబట్టి ఆ కూర్చున్నప్పుడు ఏదైనా రైట్. చిన్న ఇదే చిన్న అంశం డిబేట్ సమస్యలు ఉన్నా గురుస్వామి కూడా గారు, చంద్రబాబు గురుస్వామి గారు గారు డిబేట్ కొనసాగిద్దాం. తెలివితేటలు, ముందు చూపు, సీనియర్ తనంతో గురుస్వామి గారు. ఖచ్చితంగా 2 రైట్ రైట్ ఇదే అంశంపై డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటు బీజేపీ నేత నవీన్ గారు కూడా ఉన్నారు. ఈ నెల 6న జరగబోతున్న తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రుల భేటీకి సంబంధించి ఆ భేటీలో ఎటువంటి అంశాలు చర్చకు వస్తాయి, ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత ఉన్న ఉమ్మడి ఆస్తుల పంపకాలు కావచ్చు, నీటి వాటాలు కావచ్చు, చాలా ఆస్తులు ఉన్నాయి, వాటికి సంబంధించిన షేరింగ్ గురించి ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది అనే దాని మీద మనం చర్చ కొనసాగిస్తున్నాం. రైట్, బీజేపీ నుంచి నవీన్ గారు ఉన్నారు. నవీన్ గారు, 6వ తారీఖు జరగబోయే ఈ భేటీలో 2 రాష్ట్ర ముఖ్యమంత్రుల భేటీలో ఏముంటాయి అనుకుంటున్నారు? రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి అనుకుంటున్నారా, వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయనుకుంటున్నారా, లేదంటే రాష్ట్ర ప్రయోజనాలు ఉన్నాయనుకుంటున్నారా? సార్, బీఆర్కే యాజమాన్యానికి ముందుగా వెంకటేష్ గారికి అలాగే నా ఈ డిబేట్ లో పాల్గొంటున్న సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు. నేనేమంటున్నానంటే ఈరోజు భారతదేశం బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలన్నట్టు, భారతదేశం బాగుండాలి, మనము బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్నట్టు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి కావాలని అందరి కోరిక. మేమేమంటున్నామంటే యూపీఐలో ఇచ్చిన ఒక్క రాష్ట్రాన్ని విడదీసి ఇస్తే ఈ రోజు ఇంత 10 ఏళ్ళు అయినా కూడా ఈ సమస్య కొలికొస్తలేదు. అదే ఎన్డీఏ గవర్నమెంట్ లో 3 రాష్ట్రాలను విభజించింది. అందులో బీహార్ నుంచి జార్ఖండ్ కావచ్చు, మన మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్, యూపీ నుంచి ఉత్తరాఖండ్, ఉత్తరాంచల్, కానీ ఇప్పటి వరకు ఏ సమస్య వస్తలేదు. మన వరకు వచ్చే వరకే తెలుగు రాష్ట్రాలు వచ్చే వరకే సమస్య వస్తుంది. తెలుగు రాష్ట్రాలలో మనకు యూపీఏ ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు, మా ప్రతిపక్ష నేత ఉన్న సుష్మా స్వరాజ్ కూడా ఆ రోజు మద్దతు ఇస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రం మనకు ఏర్పడ్డది. అప్పుడున్న కేసీఆర్ ఆయనకున్న 2 ఎంపీలు, కానీ నేను తెచ్చిన జాతిపిత అని చెప్పుకుంటుండు. కానీ ప్రజలు మీ ద్వారా టీవీ మాధ్యమాల ద్వారా చూస్తున్నారు. కానీ మేమేమంటున్నా అంటే ఈ రాష్ట్రానికి అభివృద్ధికి 29 రాష్ట్రాలలో భారతదేశం ఉన్న ప్రతి రాష్ట్రానికి మోదీ గారు సుముఖంగా ఉన్నారు అభివృద్ధి చేయడానికి. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రులు, గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ విధంగా మెదిలిండో, జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మెదిలిండో మీకు తెలుసు, టీవీ మాధ్యమాల ద్వారా చూస్తున్న ప్రజలకు కూడా తెలుసు. కేసీఆర్ గారు మనం తెలంగాణ కోసం కొట్లాడినాం, 1200 మంది అసలు బాసిరు, కానీ కేసీఆర్ గారు మాత్రమే ఆయన కుటుంబమే బాగుపడ్డది. మనం ఏమనుకున్నాం, నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ కోసం పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది. కానీ ఆయన కుటుంబం తప్ప తెలంగాణలో ఏ ఒక్క వ్యక్తి కూడా కనీసం లాభపడలేదు. అప్పుడు మనకు మిగులు బడ్జెట్ ఉంది, ఇవాళ మనకు లో బడ్జెట్ ఉంది. ఎందుకైంది? ఈ కచారా ఫ్యామిలీ కేసీఆర్ చేయబట్టి మన తెలంగాణ నట్టడం ఉంచిండు. తెలంగాణ వెనుక వరుసలో ఈ రోజు బీహార్ లో ఇంకా వేరే కానీ అఫ్ కోర్స్ నవీన్ గారు నవీనాథ్ గారు, మీరు గత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఓకే, గత ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. నవీన్ గారు వినాలి నా మాట. నవీన్ గారు మీరు గత ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఓకే, నేనేమంటానంటే ఇక్కడ ఏపీలో మీరు అలయన్స్ పార్ట్నర్గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు చంద్రబాబు నాయుడు గారు చేసిన స్టెప్ని వెల్కమ్ చేస్తారు. కానీ ఇక్కడ తెలంగాణలో కంప్లీట్గా మీ పార్టీకి బద్ధశత్రు కాంగ్రెస్ అధికారంలో ఉంది. సో ఇటువంటి క్రమంలో మీ జోక్యం చేసుకొని, అంటే ఆ సమస్యలు ఏదైతే విభజన సమస్యల పరిష్కారంలో ఖచ్చితంగా కేంద్రం పాత్ర కూడా కీలకంగానే ఉంటుంది కాబట్టి మీరు అంత ఈజీగా జోక్యం చేసుకొని సార్ట్అవుట్ చేసిన పరిస్థితి ఉందా? సార్, మేమేమంటున్నామంటే ఎలక్షన్ వరకే రాజకీయాలు సార్. ఎలక్షన్ తర్వాత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మన ప్రజల కోసము మనం పనిచేయాలి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా మన ప్రజలు, మన భారతదేశంలో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మన రాష్ట్ర అభివృద్ధి కోసము మీరు ఒకటి గమనించాలి,
సార్ నేనేమంటున్నా అంటే ఇవాళ మన తెలంగాణ కోసం పసు బోర్డు ఇచ్చాం, స్పైస్ బోర్డు ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఎప్పుడు గత ప్రభుత్వం చెప్పలే. మనం ఎరువుల కర్మాగారం రామగుండంలో ఎరువుల కర్మాగారము అంతకుముందున గత ప్రభుత్వం, అది మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఎవరి హయాంలో అది మూతపడ్డది. కానీ మోదీ గారు స్వయాన వచ్చి దాన్ని ఇనాగ్రేషన్ చేసినప్పుడు, పునఃప్రారంభించినప్పుడు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు రాలే, స్వాగతించలే. తర్వాత మన నేషనల్ హైవేస్ ఉన్నాయి సార్, కేంద్ర వాటా లేదా? ఇలా నేషనల్ హైవేలను అభివృద్ధి చేస్తున్నాం మేము సార్. మరుగుదొడ్లో మా పాత్ర ఉంది, డబుల్ బెడ్రూమ్ లో మా పాత్ర ఉంది. లాస్ట్ గతే శ్మశాన వాటికలో వాడి ఎందులో కానీ కేంద్రం వాటా లేదా, ఎందులో లేదా చెప్పండి. కానీ కేంద్ర వాటాలు ఉన్నప్పటికీ కూడా పోయిన గత ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆయన ఇప్పుడు వాటర్ ట్యాంకులు ఉన్నాయి, వాళ్ళ కలర్ వేసుకున్నాడు. తెలంగాణ టిఆర్ఎస్ కలర్ వేసుకున్నాడు. ఇక్కడ ఏమంటారంటే ఇంట్లో పెట్టలేనమ్మా ఎవరికో పెట్టినట్టు ఆయనే ఇక్కడ అభివృద్ధి చేయలేదు. కానీ పంజాబ్ పోయి నేను రైతులకు నేను సేవ చేస్తాను, రైతులకు నేను సహాయం అభివృద్ధి నవీన్ గారు అభివృద్ధి సంక్షేమం చేయకుండానే వరుసగా 2 సార్లు అధికారంలో రాగలిగారా? నవీన్ గారు అభివృద్ధి సంక్షేమం చేయకుండానే వరుసగా 2 సార్లు మిమ్మల్ని కాంగ్రెస్ పక్కన పెట్టి అధికారంలో రాగలుగుతారా? సార్ తమిళనాడులో ఏ ప్రభుత్వం ఉన్నా మేము అభివృద్ధికి తోడ్పడ్డారు ప్రధానమంత్రి గారు. మనకు భారతదేశము ప్రపంచంలో మనం ముందుకు తీసుకెళ్లాలనే మోదీ గారు తాపత్రయం సార్. భారతదేశంలో ముందు వరుసలో ఉండాలి, మొదటి స్థానం తీసుకురావడమే మోదీ గారి లక్ష్యం. ఏ ప్రభుత్వం ఎవరు నవీన్ గారు రీజనల్ పార్టీకి ఎలక్షన్ తర్వాత ప్రభుత్వాలకు సహకరించడమే మా ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం లక్ష్యం. అందరికీ సహకరించడమే మా లక్ష్యం సార్. రీజనల్ పార్టీస్కి మీరు వ్యతిరేకం అనేది చాలామందికి, అంటే రీజనల్ పార్టీస్ని ప్రోత్సహించరు అనేది అందరికీ తెలిసిన విషయం. కానీ అంతకంటే మీరు వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీ కదా తెలంగాణ అధికారంలో ఉంది. సో ఇటువంటి క్రమంలో మీరు డిఎంకేనా ఇంకేదో పార్టీ కాదు సార్. కేరళకి వెళ్ళి కూడా అక్కడ ఉన్న మన అమ్మాయిలను ఎక్కడికి ప్రతి విషయం మీద కూడా సూక్ష్మంగా పరిశీలించి మా ప్రధానమంత్రి గారు భారతదేశంలో ఉన్నది కాదు సార్, ఏ పార్టీ అనేది కాదు సార్. ఇక్కడ భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలను అభివృద్ధి పదంలో తీసుకెళ్లడమే మోదీ గారి లక్ష్యం. అక్కడ ఏ పార్టీ అనేది సార్ ఎలక్షన్ వరకే పార్టీ, ఎలక్షన్ తర్వాత ప్రభుత్వం. మన ప్రభుత్వం తరఫున ప్రజలకు సేవ చేయడమే, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వమే కాబట్టి ప్రభుత్వానికి ప్రజలకు మనం సేవ చేస్తున్నాం. ఇక్కడ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. మోదీ గారు మీరు చూశారు, మాకు తమిళనాడులో మాకు లేదు, మాకు సీట్లు లేవు. కానీ తమిళనాడుకు నిధులు ఇవ్వలేదా సార్? ఇచ్చాడు. తెలంగాణకి ఇవ్వలేదా? ప్రతి దానిలో మా వాటా ఉంది. కానీ ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రికి సోయి లేకుండా, ఎందుకంటే గత ముఖ్యమంత్రికి సోయి లేకుండా ఎప్పుడు తాగి పడుకునే ముఖ్యమంత్రి, ఎక్కడ ఫామ్ హౌస్ లో పడుకునే ముఖ్యమంత్రికి సోయి లేదు కాబట్టి ప్రతి దానికి వాళ్ళ కొడుకు ఎవరు ఉన్నారు, షాడో సీఎం అంటారు కేటీఆర్. మతి స్థిమితం లేక మా ప్రభుత్వాన్ని, మరి మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్ని వాటా వచ్చింది, మరుగుదొడ్లలో మా వాటా ఉంది, అన్నిట్లలో ఉందని సార్. దేనికి దానికే ఉండాలి. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. రైట్ నవీన్ గారు మళ్ళీ అవకాశం ఇస్తాను. ఓకే రైట్ మొదలు పెడితే హైవేలు కానీ, మరుగుదొడ్లు కానీ, మీరు ఎరువుల కర్మాగారం కానీ, నేషనల్ హైవేస్ కానీ ప్రతి దానిలో మా వాటా ఉంది సార్. లేదా నిరూపించమనండి, ప్రతి దానిలో ఉంది. ఇప్పుడు కూడా సుజాత్ గారు నవీన్ గారు మీకు అవకాశం ఇస్తాను. సుజాత్ గారు ఒక పాయింట్ నవీన్ యాదవ్ గారు రైజ్ చేసిన పాయింట్లో ఒకటి, బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా రాష్ట్రాలను విభజించాయి. కానీ కాంగ్రెస్ విభజించిన రాష్ట్రాల ఏదైతే ఉందో వాటి స్థితిగతులు అంతగా మెరుగ్గా లేవు, ఇప్పటికీ స్టిల్ అలానే ఉంది, ఆ సమస్యలు అంతే పెండింగ్లో ఉన్నాయి అనే వాదన అయితే బలంగా వినిపిస్తూ ఉంటుంది. అఫ్కోర్స్ బీజేపీ కూడా విభజించినప్పుడు కూడా అక్కడ ఇష్యూస్ రైజ్ అవ్వలేదు, అంటే సమస్యలు రైజ్ అవ్వలేదు. ఏమంటారు సుజాత్ గారు? ఏంటండి రైట్, కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు కూడా కొన్ని రాష్ట్రాలు విభజించాయి. కానీ కంపారిటివ్ బీజేపీతో పోల్చుకుంటే మీరు విభజించిన రాష్ట్రాల్లో కొంత ఇష్యూస్ సార్ట్ అవుట్ కాకుండా అపరిష్కృతంగా ఉన్నాయి ఇప్పటికి కూడా. ఒకటండి, తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ విభజించింది కాబట్టి గత 10 సంవత్సరాల నుంచి బీజేపీ అధికారంలో ఉంది. మేము విభజించిన చోట వాళ్ళు అక్కడ పక్షపాతమే చూపించారు కాబట్టి డెవలప్ అవ్వలేదు. కాంగ్రెస్ అధికారం కోల్పోయే ముందు అక్కడ ఒక రాష్ట్రం, ఇక్కడ ఒక రాష్ట్రం, 2 రాష్ట్రాల విభజన జరిగింది. వచ్చింది ఎవరు? బీజేపీ పార్టీ. ఇప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళు ఇందాక సోదరుడు చెప్తున్నాడు, కొన్ని విషయాలలో నేను వ్యతిరేకించక తప్పదు. అభివృద్ధి విషయంలో మాట్లాడితే 29 రాష్ట్రాలకు సమానంగా మేము అభివృద్ధి చేస్తున్నాము అన్నప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రి సహకరించినా సహకరించకపోయినా
తెలంగాణలో విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలని ఎప్పుడు కూడా అమలు పరచడానికి ఏనాడు కూడా 10 ఏళ్లలో ముంగలికి రానటువంటి బీజేపీ వాళ్ళు అడగలేకున్నా కూడా విభజన చట్టంలో అమలు పరిచిన ఎందుకు అది గుజరాత్ కు కర్మాగారం రైతుల కోసం ఇచ్చింది మేమే కదా, పునఃప్రారంభించింది మేమే కదా, మా ప్రధానమంత్రి కదా. ఒక్క నిమిషం మాట్లాడండి. 20 నిమిషాలు మాట్లాడితే నేను కాముగా కూర్చున్నా, నాకు కూడా కాస్త సమయం ఇవ్వండి. ఒక్కటి, ప్రభుత్వం అన్నప్పుడు అందరికి సమానమే ఉండాలి. మీరు అన్న మాటకు నేను ఏకీభవిస్తాను. ప్రాంతీయ పార్టీలో, నేషనల్లో మీకు అపోజిషన్ ఉన్న పార్టీను ఏ రాష్ట్రంలోనైనా ఉంటే ఆ రాష్ట్రానికి మీరు ఇచ్చినటువంటి నిధుల్ని మీరు ఒకసారి సరి చేసుకొని చూస్తే బాగుంటది. ఉత్తరప్రదేశ్కి కానీ మీరు ఇచ్చినటువంటి గుజరాత్కి కానీ మిగతా రాష్ట్రాలకి మీరు ఇచ్చినటువంటి వాటా ఎంతవరకు అదొకసారి గుర్తు చేసుకోండి. కొట్లాడితేనే గానీ ఇయ్యరు కేంద్రం అనే స్థితికి వచ్చినటువంటి పరిస్థితి మోదీ గారి ప్రభుత్వం. కానీ మేము సమానంగా చూస్తాం, ప్రపంచ పటంలో పెడతాం, ప్రపంచంలో మొదటి స్థానం ఏ రకంగా మొదటి స్థానంలో పెట్టాలనుకున్నారో నాకు తెలీదు. 16 లక్షల కోట్ల అప్పుల్లో 16 లక్షల కోట్లు వేవ్ ఆఫ్ చేసి అదానీ అంబానీకి ప్రపంచ పటంలో మొదటి స్థానంలో పెట్టాలనుకున్నారు. మీ కోరిక నెరవేరింది, అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను, అదానీ కొడుకుకి పెండ్లుంది. దేశ ప్రజల మీద 60 రూపాయలు 70 రూపాయలు నెల అంబానీ గారికి రాజ్యసభ ఇచ్చింది మీరమేమా? అంబానీ గారికి రాజ్యసభ ఇచ్చింది మీ మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు కదా, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు కదా, నాకు ఇవ్వాలి అవకాశం. సుజాత గారు, నేనేమంటున్నా అంటే ఆ రోజు వాళ్ళు ఇవ్వాల్సిన అవకాశం ఒక వ్యాపారస్తుడిగాను ఒక పొలిటీషియన్ గా ఇచ్చే స్థానం వరకే ఇచ్చారు. కానీ దేశాన్ని దోచిపెట్టి వాళ్ళకైతే పెట్టలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు 16 లక్షల కోట్లు వేవ్ ఆఫ్ చేసిండ్రు. అదే పేదోడు లోన్ తెచ్చుకుంటే గిట ₹1 కట్టకుండా వాడిని వదులుతుందా బ్యాంకు? ఎందుకు వాళ్ళకి వదిలేసారు? ఎందుకు మాఫీ చేశారు 16 లక్షల కోట్లు? ఈ విషయంలో మీరు ప్రపంచ పట్టణంలో మొదటి స్థానంలో ఉంచాలనుకున్నారేం, ఉంచిర్రు. దాంట్లో ఎలాంటి పొరపాటు ఏం లేదు. మీరు అనుకున్నారు కాబట్టి ఉంచిర్రు. గుజరాత్ కి శ్రీమంతులు చేయాలనుకున్నారు, కొంతమందిని బడాబాబుల్ని శ్రీమంతులు చేయాలి, అది వేరే విషయం. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ అది కాదు. ఒక మాట అడిగితే నాకు యాంకర్ అడిగినటువంటి కాంగ్రెస్ విభజించినటువంటి రాష్ట్రాలు, నాకు వినబడట్లేదు మీ వాయిస్. సుజాత గారు, ఒకటే స్ట్రైట్ పాయింట్. ఎందుకంటే ఎన్డీఏలో పార్ట్నర్గా ఉన్నారు కాబట్టి చంద్రబాబు గారిని సపోర్ట్ చేయొచ్చు కానీ, లేదా ఆయన తీసుకున్న డెసిషన్స్ కానీ గౌరవించే పరిస్థితి ఖచ్చితంగా కేంద్రం నుంచి ఉంటుంది. కానీ కాంగ్రెస్ పర్టికులర్గా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇది బీజేపీ చాలా వ్యతిరేకంగా బద్ధశత్రుగా భావిస్తూ ఉంటుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కూర్చొని బయట అంటే ఇద్దరు కలిసి కూర్చొని సమస్యలు చర్చించుకొని పరిష్కార మార్గాలు ఎత్తుకున్నప్పుడు కూడా పెద్దనగా ఖచ్చితంగా కేంద్రం స్టాండ్ అయితే ఒక స్టాండ్ తీసుకోవాలి, దాన్ని సార్ట్అవుట్ చేయాలి. కానీ అటువంటి పరిస్థితి ఉందా? కేంద్రం ఈజీగా అంత సానుకూలంగా జోక్యం చేసుకొని, ఎందుకంటే కాంగ్రెస్ బదులు 100% మా ప్రయత్నం ఉంటది, ప్రయత్నంలో లోపం ఏది ఉండదు. కేంద్రం సహకారం కావాలన్నప్పుడు అడుగుతాము, ఇయ్యకపోతే వాళ్ళ విఘ్నత వదులుతాం, ప్రజల ముందుకు కూడా తీసుకెళ్తాం కదా. ఈ రోజు ఉన్నటువంటి సమస్యల్లో రేపు బైఫార్కేషన్ లో 2 రాష్ట్రాల ఒప్పందం ప్రకారం రాసుకున్నటువంటివి అవి చెల్లుబాటు అయిపోయింది, 10 సంవత్సరాలు ముగిసింది. కాబట్టి మా రాష్ట్రానికి చెందాల్సిన మా రాష్ట్రంకు, వాళ్ళ రాష్ట్రంకి ఏమన్నా ఉంటే వాళ్ళ రాష్ట్రానికి ఇవ్వాల్సినవి తప్పించి పొద్దున జరగబోయేటటువంటి విషయాల్లో చంద్రబాబు నాయుడు సహకరిస్తే సునాయాసనంగా వెళ్ళిపోద్ది, కేంద్రం సహకరిస్తే సునాయాసనంగా వెళ్ళిపోతుంది. ప్రజల మీద ప్రభుత్వాల మీద కక్షతోని ప్రజల్ని వేధిస్తే వాళ్ళని రేపు పొద్దున్న ప్రజలు చీకొడతారు, అందులో ఎలాంటి సందేహం లేదు. రేపు పొద్దున్న రాబోయే కాలం 4.5 సంవత్సరాలు ఉంది ఇంకా వచ్చే ఎన్నికలు. ఆ 4.5 సంవత్సరాల్లో బీజేపీ కేంద్రంలో ఉంది, మాకు సహకరిస్తే సరి. ఈ రోజు మేము కేంద్రంలో పూర్తిగా వాళ్ళ సరి సమానంగా మేము ప్రతిపక్ష హోదా మెయింటైన్ చేస్తున్నాం. ఇక్కడ లేకపోతే అక్కడ తెలుసుకోవడానికి కూడా మాకు అవకాశాలు, ఈ రోజు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఉన్నారు, మాకు ఇక్కడ తెలుసుకోకపోతే అక్కడ పార్లమెంట్ లో కూడా అవకాశాలు పూర్తిగా ఉన్నాయి కదా. గతంలో మీరు అవకాశం ఇవ్వలేదు, ఎన్నో కోల్పోయింది ఎన్నో రాష్ట్రాలు, ఇప్పుడు అవకాశం సమాన స్థానంలో ఉంది కేంద్రంలో. కాబట్టి ప్రతిదీ కూడా అడిగి తెలంగాణకు రావాల్సిన ప్రతి వాటాన్ని ప్రతి రూపాయిని తెచ్చుకునే హక్కు అధికారం మాకుంది. ఇక్కడ నుంచి మీకు 8 మంది ఎంపీలు ఉంటే మాకు కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు. మీకు అధికారంలో ఉంటే ప్రతిపక్ష హోదా పూర్తిగా ఉంది మాకు అక్కడ. కాబట్టి పూర్తి స్థాయిలో కొట్లాడే హక్కైనా తెచ్చుకునే హక్కైనా తెలంగాణ రాష్ట్రాలని అభివృద్ధి చేయాలన్నా మాకు హక్కు ఉంది, మాకు అవకాశం ఉంది, మాకు పూర్తిగా సానుకూలంగా ఉంది. కాబట్టి మేము ఎట్లన్నా వాళ్ళు ఇవ్వకుంటే మేమేం వదిలేదు ఉండదు, వాళ్ళు ఇవ్వకపోతే ప్రజలే వాళ్ళ విజ్ఞత వదులుతారు, ప్రజలే చూసుకుంటారు వాళ్ళకి. ఒకటి వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే మేము పూర్తిగా సానుకూలంగా ఉంటాం, ప్రభుత్వాలతో పనిచేయాలి, పార్టీలతో కాదన్నారు. నేను దానికి ఏకీభవిస్తాను 100% అన్న ఒపీనియన్ ఓకే అంటాను నేను. కానీ కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళ నాయకులు ఆ ఒపీనియన్ కి ఓకే అంటారా లేదా రేపు రాబోయే కాలంలో చూసుకుందాం మనం. ఎందుకంటే మాకు రావాల్సినటువంటి
కృష్ణా జలాల విషయంలో కేంద్రం ఏ వైఖరి వహిస్తుందో ఈ రోజు మీరన్నట్టుగానే చంద్రబాబు నాయుడుతో పొత్తులో ఉన్నారు వాళ్ళు. రేపొద్దున కేంద్రంలో ఉన్నటువంటి వీళ్ళు, చంద్రబాబు నాయుడు గారితో పొత్తులో ఉన్నటువంటి వీళ్ళు రేపొద్దున కృష్ణా జలాల్లో మా తెలంగాణ వాటాని పూర్తిగా సక్రమంగా పంచడం కోసం గతంలో వాయిదా వేసి అది కేంద్రం ఆధీనంలో పెట్టుకున్నటువంటి కృష్ణా జలాల వాటా విషయం తేల్చకుండా ఇద్దరు ముఖ్యమంత్రులు ఎలా వదిలేసిందో కేంద్రం కూడా అలాగే వదిలేసింది. ఇప్పుడు మేము చూస్తాము చంద్రబాబు నాయుడు మీ పక్షాన ఉన్నారు కాబట్టి రేపు పొద్దున మీరు మా పక్షాన తెలంగాణకు రావాల్సినటువంటి వాటాని మాకు ఇస్తారా ఇయ్యరా మాకు తెలుసుకోవాల్సినటువంటి సమయం బీజేపీతో ఉంది. చంద్రబాబు నాయుడుతో అడిగే అవసరము తెలుసుకోవాల్సినటువంటి విషయం కూడా ఉంది. ఇంకోటి కూడా చెప్పాను నేను, భద్రాచలంలో విషయంలో చూసుకుంటే 7 గ్రామాలు మాకు వస్తే గాని తెలంగాణకు వస్తే గాని ఆ భద్రాచలం నియోజకవర్గం పూర్తి స్థాయిలో తెలంగాణలో రాకుండా పోతోంది. కాబట్టి తెలంగాణలో భద్రాచలంకి వెళ్ళాలంటే 7 ఆంధ్ర గ్రామాల్ని దాటిపోవాల్సి వస్తుంది. ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. అవన్నీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం తెలంగాణ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఇవన్నీ సమస్యలు పరిష్కారం చేసుకోవడం కోసమే ఇద్దరు ముఖ్యమంత్రుల కలయిక ఉంది. ఇది ఒక్కసారికి అయిపోతుందా అంటే కాకపోవచ్చు, మళ్ళీ మళ్ళీ భేటీ కావచ్చు, మళ్ళీ మళ్ళీ సమస్యల్ని పరిష్కరించుకోవడం కోసం ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ కూడా ఉండొచ్చు. ఇందులో ఎలాంటి సందేహం కూడా లేదు. ఒక్కొక్కటి సమస్యల్ని పరిష్కరించాలని మనం కూడా కోరుకుందాం. 100% ప్రజల బాగోగే ప్రభుత్వం లక్ష్యంగా పనిచేయాలి గాని మేము మీరు అని దీని మీద నా ప్రభుత్వము నా పార్టీ నీ పార్టీ అని కొట్లాటలకు ఆస్కారం ఇయ్యొద్దు. గురుస్వామి గారు, సారీ, చంద్రబాబు నాయుడు అక్కడ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నా ఎవరున్నా ప్రజలకు న్యాయం జరగాలి. అది ముఖ్యమైన ఎజెండా. ఆ ముఖ్యమైన ఎజెండానే డిస్కషన్ చేద్దాం. గతంలో ఇద్దరు ముఖ్యమంత్రులు అటు ఆంధ్రాకి ఇటు తెలంగాణకి ఇద్దరు ద్రోహం చేశారు. ఆ ద్రోహాన్ని వద్దనే కదా 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల్ని దించి ఈ రోజు 2 ప్రభుత్వాల్ని మార్చారు ప్రజలు. ప్రజలకి ఈ రోజు మనం ధన్యవాదాలతో పాటు కృతజ్ఞతతో పాటు చేయాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది. ఇవన్నీ మనం మంచి కోరుకుందాం. డెఫినెట్ గా రాబోయే కాలంలో మళ్ళీ సమస్యల పరిష్కారం కోసం భేటీ కలయిక ఉంటది. కాబట్టి దాన్ని అందరం మనం స్వాగతించాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణలో ఆ రోజు 10 సంవత్సరాల క్రితం ఒప్పందాలలో ఉన్నటువంటి ఆఫీసులు చాలా ఉన్నాయి. అవన్నీ రేపు పొద్దున క్లియర్ చేసుకునేటటువంటి విషయమే బైఫర్కేషన్ విషయంలోనే డిస్కషన్ ముఖ్యమంత్రులు జరుగుతోంది. కాబట్టి పూర్తిగా సక్సెస్ అవ్వాలి అని కోరుకుందాం. ఈరోజు బీజేపీ ఉందా కేంద్రంలో, లేకపోతే బీజేపీ టీడీపీకి సపోర్ట్ చేస్తుందా అనేది మా లెక్క కాదు. కేవలం మా లెక్క తెలంగాణ ప్రజల అభివృద్ధి. 2 రాష్ట్రాలు బాగుండాలి. అటు వాళ్ళ రాష్ట్రం వాళ్ళ ముఖ్యమంత్రి బాగా చేసుకోవాలి, ఇటు మా రాష్ట్రం మా ముఖ్యమంత్రి బాగా చేసుకోవాలి. సోదర సమానంగా ఉండాల్సినటువంటిది అవసరం ఉన్నది. ఈ రోజు కూడా బంధాలు తెగిపోలేదు. ఇంకా కూడా కొంతమంది ఉద్యోగస్తులు ఆంధ్రాలో మిగిలిపోయి ఉన్నారు. ఇక్కడ కూడా రకరకాలుగా షెఫలింగ్ అయ్యేది ఉన్నది. కాబట్టి ఆ షెఫలింగ్ అంతా కూడా కూర్చొని మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి. 10 సంవత్సరాల్లో అంతకు ముందు 70 సంవత్సరాలు 65 సంవత్సరాలుండి ఇప్పుడు విడిపోయిన తర్వాత 10 సంవత్సరాలుండి ఈ 75-76 సంవత్సరాలలో ఎన్నో లెక్కలు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంటది. కాబట్టి అయ్యేటివి కావు. బాలగురుస్వామి గారు, తెలంగాణలో ఐ థింక్ ఏపీలో ప్రభుత్వంలో అలయన్స్ పార్ట్నర్గా బీజేపీ ఉంది కాబట్టి ఆబ్వియస్గా ఇక్కడ తెలంగాణలో ఒకవేళ కాంగ్రెస్ బదులు బీజేపీ ఉంటే మీ సమస్య ఇష్యూ ఈజీగా సార్ట్ అవుట్ అయ్యేదేమో. గురుస్వామి గారు, వెంకట గారు, ఒకవేళ ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ బదులు బీజేపీ ఉంటే ఈ సమస్య పరిష్కారం ఇంకా ఈజీగా వేగవంతంగా మీ కేంద్రంలో ఉన్న బీజేపీ చేసి ఉండేదేమో. ఏమంటారు? ఇంకా కొంచెం ఈజీ సింప్లిఫై అయిపోయేదేమో సమస్యల పరిష్కారం. అలానే అనుకోవటానికి ఏం లేదు. అలా ఎందుకు అనుకోవాలి, కానీ నేనేం చెప్తున్నానంటే ముందుగా మేడం గారు ఇందాక 7 గ్రామాలు దాటిపోవాల్సి వస్తుందా, ఆ గ్రామాలు మాకు కావాలనేదో మేడం గారు చెప్తున్నారు. ఎందుకనంటే 7 మండలాలని ఆంధ్రప్రదేశ్లో కలపడానికి ముఖ్య కారణం రీజన్ ఏంటంటే ఇప్పుడు ముందు ప్రాజెక్టు కడుతున్నప్పుడు వెనక ముంపు ప్రాంతానికి గురవుతాయి. కాబట్టి ఆ ముంపు ప్రాంతానికి గురయ్యే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి ఆంధ్రప్రదేశ్లోకి వస్తే ఆ డ్యామును కట్టడానికి ఈజీ అవుతుంది. లేదంటే వాళ్ళు వెకేట్ చేయరు, ఖాళీ చేయరు. కాబట్టి అది తెలంగాణ ప్రభుత్వంలో ఆ 7 మండలాలు ఉంటే ఈ డ్యామ్ కట్టడానికి వీలు కాదు. కాబట్టి అవి కలపడం జరిగింది. అంటే వాళ్ళని తీసుకొచ్చుకొని ఇక్కడేదో లబ్ధి పొందేదానికి అయితే కాదు. ఒకసారి మేడం గారు అది గుర్తుపెట్టుకోవాలి. అది డ్యామ్ కట్టేదానికి ఇబ్బందులు రాకుండా ఉండేదానికి, ఆ ఇబ్బందులు తొలగించేదానికి మాత్రమే ఆ 7 మండలాలను ఇటు కలపడం జరిగింది. పోతే బీజేపీ సెంట్రల్ లో కలుపుకొని ఆ డ్యామ్ కట్టినా కూడా
ప్రమాదం భద్రాచలంకి తప్పకుండా ఉంటది. డెఫినెట్ గా చాలా ప్రభావం ఉంటది దాని మీద. అది దీన్ని కూడా కూడా సార్ట్ అవుట్ చేస్తారేమో చూద్దాం, గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం దీన్ని ఉంది. కూడా చర్చిస్తారేమో సభల సమావేశంలో. రైట్, అవన్నీ నిపుణులు గురుస్వామి చూసిన గారు. తర్వాతే డ్యామ్ చేయడం జరిగింది. దాని మీద ముందు ఆలోచనతోటి అన్ని క్లియర్ చేసుకొని ముందు పోవడం జరిగింది. అయితే ఇక్కడ ఎందుకనంటే గతంలో ఉన్న పాలకులు ఇద్దరు కూడా ఎక్కడా కూడా పరిష్కారం దిశగా పనిచేసి ఉంటే వీళ్ళు కూర్చొని మేము విధంగా మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఎందుకనంటే ఏదైనా ఎక్కడైనా ఒక వర్షంలో ఇద్దరు బ్రదర్స్ మధ్య కూడా, ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు సార్, ఇద్దరు అన్నదమ్ములు బాగా పంపకాలు పంచుకునేటప్పుడు ఇద్దరు భేషజాలకు పోకుండా ఎవరి వాళ్ళు కరెక్ట్ గా తీసుకుంటే పెద్ద మనిషితో అవసరం లేదు, అవునా కాదా? ఊర్లో పెద్ద మనిషి అవసరం ఎప్పుడు వస్తుందంటే వీళ్ళిద్దరికి అన్నదమ్ముల మధ్య అటువంటి పరిస్థితి లేదు కదా అనేది పాయింట్. గురుస్వామి గారు, అన్నదమ్ముల మధ్య అటువంటి పరిస్థితి మీరు చెప్పిన పరిస్థితి ప్రజెంట్ ట్రెండ్లో లేదు. అటువంటిది రెండు రాష్ట్రాల మధ్య ఉన్న పంపకాలలో సాధ్యమేనా అనే ప్రశ్న బాగా ఉత్పన్నమవుతుంది. ఎందుకనంటే ఒకటి వెంకట గారు, ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన వాటిల్లో వదులుకునేదానికి సిద్ధంగా లేదు. ఎందుకనంటే హైదరాబాద్ వాళ్ళకి ఇచ్చేసాము ఈ రోజు. ఎందుకనంటే అనాథలాగా ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. ఎందుకనంటే అత్యధిక రెవెన్యూ వచ్చేది తెలంగాణలో దాదాపు 60-70% హైదరాబాద్ నుంచే వస్తుంది రెవెన్యూ. అందరూ రెండు రాష్ట్రాల ప్రజలు కలిసి హైదరాబాద్ ను డెవలప్ చేసుకున్నారు. తర్వాత ఎనీహౌ వాళ్ళకి వెళ్లాల్సి వచ్చింది కాబట్టి అత్యధిక రెవెన్యూ ఉండే హైదరాబాద్ వాళ్ళకి వెళ్ళిపోయింది. అందువల్ల మాకు ఆంధ్రప్రదేశ్ కి ఏమైతే రావాలో వాటిల్లో ఎట్టి పరిస్థితుల్లో వదులుకోలేము. ఎందుకనంటే ఇప్పటికే క్లిష్ట పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్. విభజన హామీలో తెలంగాణకి ఏవి రావాలి, ఆంధ్రాకి ఏవి రావాలి అనే వాటిల్లో చాలా క్లియర్ గా చాలా ముందు చూపుతోటి వెళ్ళడం జరుగుతుంది తెలుగుదేశం ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ. ఎందుకనంటే రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి మంచి సాన్నిహిత్యం ఉంది. ప్లస్ కేంద్రంలో మేము బీజేపీతో ఉన్నాం కాబట్టి కేంద్రం కూడా ఖచ్చితంగా ఆ విభజన హామీలు, ఎందుకనంటే వాళ్ళది కావాలనుకున్నప్పుడే మనకి తగులు వస్తాయి వెంకట గారు. మంది మనకు చాలనుకున్నంతసేపు తగులు రావు. అందువల్ల వాళ్ళకి ఇచ్చేదానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, వెకేట్ చేసేదానికి. ఎందుకనంటే 2019కి ముందే చంద్రబాబు నాయుడు దాదాపు వెకేట్ చేయడం జరిగింది. మేము అక్కడ చేయాలనేది ఎక్కడా లేదు. కాబట్టి ఇక్కడ మాకు రావాల్సిన వాటాలో అది కృష్ణా జలాలు కావచ్చు, విద్యుత్ పరంగా కావచ్చు, మనకి అక్కడ ఆఫీసులన్నీ వదిలేసాం కాబట్టి మాకు ఏమైతే ఇవ్వాల్సిందో వాటి తీసుకోవడంలో ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసేది లేదు. ఎందుకనంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది కాబట్టి మేము మళ్ళా నష్టపోయేదానికి సిద్ధంగా లేము. వీళ్ళిద్దరికి మంచి సాన్నిహిత్యం ఉంది కాబట్టి మంచి వాతావరణంలో రెండు రాష్ట్రాలు కూడా ఇడిపోయినా కూడా అన్నదమ్ముల్లాగే కలిసి ఉంటాము. రైట్, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. రైట్. జయరాం గారు, డాక్టర్ జయరాం గారు, రేపు అదే 6వ తారీఖు జరగబోయే భేటీలో ఎక్కువగా రాష్ట్ర ప్రయోజనాలు ఉంటాయా లేదా రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి అనుకుంటున్నారా జయరాం గారు? రాజకీయ ప్రయోజనాలు ఉంటాయని అనుకోవటం లేదండి. డెఫినెట్ గా రాష్ట్ర ప్రయోజనాలే చాలా కీలకం. ఒకవేళ కనుక రాజకీయ ప్రయోజనాలనే మనము కీలకంగా దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం కూడా లేదు. అది ఊహాజనికమైన విషయం. అది పక్కన పెట్టేస్తే రెండు రాష్ట్రాల మధ్య లోపల ఏవైతే ఉన్నాయో అంశాలు ఉన్నాయో ఆ అంశాల మీద డెఫినెట్ గా చర్చ జరగాలి. ఆ జరిగిన అంశాలను ఇప్పుడు కృష్ణా జలాలు కావచ్చు, భద్రాచలం ముప్పు ప్రాంతాల విషయంలో కావచ్చు, ముప్పు ప్రాంతాలను టేక్ ఓవర్ చేయటం కాదు, ముప్పు ప్రాంతాల వరకు ఇప్పటి వరకు కూడా వాళ్ళకు కాంపెన్సేషన్ ఇవ్వలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ముప్పు ప్రాంతాల్లో ఉన్న జనాలకు ఇప్పటి వరకు కాంపెన్సేషన్ ఇవ్వలేదు. మరి ఆ కాంపెన్సేషన్ ఇవ్వటం లోపల ఎందుకు డిలే జరిగింది అనేది అది కీలకం. అక్కడ ట్రైబల్స్ ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఇతర కులాల వ్యక్తులు ఉన్నారు. సో జయరాం గారు ఒక మాట, చిన్న మాట జయరాం గారు, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అవుతారు, చర్చించుకుంటారు, సమస్యలపై ఏదైతే పెండింగ్ ఉన్నాయో వాటిని కూడా మాట్లాడుకుంటారు. ఇన్ కేసు ఒక దశకి ఒక పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చి ఓకే సార్ట్అవుట్ చేసుకుందాం అనే నిర్ణయానికి వచ్చినప్పుడు కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సహకారం లేకుండా అది పర్మనెంట్ సొల్యూషన్ వస్తుందా, వచ్చే అవకాశం ఉందా, అటువంటి పరిస్థితులు ఉన్నాయా? జయరాం గారు, హలో జయరాం గారు చెప్పండి, చెప్పండి ప్లీజ్ గో ఆన్. మీ వీడియో కొంచెం ఫ్రీజ్ అవుతుంది. మీ వీడియో అనేది కంపల్సరీ రావాల్సిందే. ఇది ఇద్దరు వ్యక్తులతో తీసుకోవడం కాదు. ఇది ఒక డాక్యుమెంట్ ప్రకారం, దీనికంటూ ఒక డాక్యుమెంట్ ఉంది.
ఇప్పుడు పార్టీలు చర్చలు చర్చోపదేశాలు చర్చలు పెట్టినంత మాత్రాన అక్కడ వచ్చేది ఏం లేదు. రైట్ డాక్టర్ జయరాం గారు, మీరు కనెక్షన్ లాస్ అయ్యారు. మీ ఫోన్ కూడా కొంచెం టెక్నికల్ సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుగా ఉంది, ఫ్రీజ్ అవుతూ ఉంది, మీ వాయిస్ సరిగా క్లారిటీ లేదు. సారీ ఫర్ దట్. రైట్, నవీన్ గారు ఫైనల్ వర్డ్స్. నవీన్ గారు ఫైనల్ కంక్లూడింగ్ రిమార్క్స్. సార్ మేము ఏమంటున్నామంటే ఇక్కడ ఏ పార్టీ అని ఉన్నది సార్, ప్రభుత్వం ఎలక్షన్ లోపే పార్టీలకు తర్వాత ప్రభుత్వాలే కదా. గత ప్రభుత్వాలు ఏ అవసరాలు ఉన్నాయో సార్, మనం ఇంటికి వెళ్తాం సార్, మనకు ఆకలి అవుతుంది అంటేనే అమ్మ అన్నం పెడుతున్నట్టు మేము ఆకలి అవుతుంది అనకున్నా కూడా మేము ప్రతి దానిలో మా వాటా ఉంది సార్. ఇప్పుడు ఇంతకు ముందు సోదరు ఏమన్నది అంటే ఎంతసేపు అదాని అంబానీ అంటుంది సార్. అంబానీకి రాజ్యసభ ఇచ్చింది ఏ విధంగా ఇచ్చింది, అప్పుడు అంబానీ అని తెలియదా? ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నా మీ ద్వారా, సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. నవీన్ గారు సబ్జెక్ట్ డిబేట్ ఉంది, అది కాదు. కన్ఫైన్ టు ది సబ్జెక్ట్ ప్లీజ్. ప్రజల గురించి ఆలోచించారు. వీళ్ళ రాహుల్ గాంధీ అమ్మేసి వాళ్ళకి ఇయ్యలేదు కాంగ్రెస్. బొగ్గు కర్మాగారాలు, నవీన్ గారు ప్లీజ్ కన్ఫైన్ టు ది సబ్జెక్ట్. డోంట్ డివియేట్ ద సబ్జెక్ట్ ప్లీజ్. సబ్జెక్ట్ కన్ఫైన్ అవ్వాలి. దేశంలో ఉన్న ప్రతి రిసర్చ్ మొత్తం వాళ్ళకి ఇచ్చేసారు. దేశ సంపదను మొత్తం అదాని అంబానీ చేతిలో పెట్టిన మీరు. రిక్వెస్టింగ్ యూ బోత్, ఇద్దరు ఒకేసారి మాట్లాడొద్దు. మీరు చెప్పేది అర్థం కాదు, మీరు చెప్పే కంటెంట్ జనాల్లోకి వెళ్ళదు. ప్లీజ్ మస్తు మందికి ఇస్తారు. మేడం సుజాత గారు అలాగే నవీన్ యాదవ్ గారు 1 by 1 మాట్లాడండి, సమయం మించిపోతుంది. ఇద్దరు ఒకేసారి మాట్లాడొద్దు ప్లీజ్. అన్నా రాజ్యసభ ఇస్తారు, రాజ్యాన్ని అప్పచెప్పరు. రాజ్యసభ ఇస్తారు, రాజ్యాన్ని అప్పచెప్పరు. ఇలా మీరు రాహుల్ గాంధీ సిబిఐ ముంగట హాజరు కావడానికి జంకుతున్నాడు. నవీన్ గారు ప్లీజ్. విభజన సమస్యల మీద తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రుల భేటీ మీద మనం మాట్లాడుతున్నాం, చర్చిస్తున్నాం. సబ్జెక్ట్ డిబేట్ అవ్వద్దు, వేరే సబ్జెక్ట్ తీసుకొస్తున్నారు. నవీన్ గారు ప్లీజ్. ఏం సేవ చేస్తుండు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ? ఎక్కడ ఏ పేద ప్రజలకున్నా, పేద ప్రజలకు ఏ ఒక్కరికి ఎక్కడ సేవ చేయాలి? మీరేం చేస్తున్నారు? మోదీ ఇంటికి వెళ్ళి తెచ్చి పెడుతున్నాడు. మోదీ ఇంటికి వెళ్ళి ఛాయ్ అమ్మి 1000 కోట్లు 1,00,000 కోట్లు నింపుకొని ప్రజలకు పెడుతున్నాడు. మామూలు వ్యక్తి. నవీన్ గారు ప్లీజ్, సమయం మించిపోతుంది, కంక్లూడ్ చేస్తున్నాను. సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది, అది సరికాదు. సబ్జెక్ట్ కన్ఫైన్ అవ్వాలని నా అభ్యర్థన. దేశ స్వతంత్రం కోసము ప్లీజ్. మీరు మోదీ ఏమైనా దేశ స్వతంత్రంలో ఉన్నాడా? దేశ స్వతంత్రంలో భాగస్వామ్యం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. కల్వా సుజాత గారు, నవీన్ యాదవ్ గారు, బాలగురుస్వామి గారు, అదేవిధంగా డాక్టర్ జయరాం గారు ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. రైట్, ఇది వాటి ది గ్రేట్ డిబేట్. అఫ్ కోర్స్ ఒక కీలకమైనటువంటి భేటీ అయితే 6వ తారీఖు జరగబోతుంది. ఎందుకంటే రాష్ట్రం విడిపోయి 10 ఏళ్ళు అవుతున్నప్పుడు కూడా ఇప్పటికీ విభజన సమస్యలు అదే విధంగా ఉన్నాయి. చాలా కీలకమైన ఇష్యూస్ పైన 2 రాష్ట్ర ముఖ్యమంత్రులు గతంలో కావచ్చు, లేదంటే రేపు జరగబోయే ఇద్దరు ముఖ్యమంత్రులు కావచ్చు, అంటే గతంలో అయితే పూర్తిగా ఫుల్ ప్లేజ్డ్గా అయితే అవ్వలేదు. 1-2 మినహాయించి ఏ సమస్య కూడా పూర్తిగా సార్ట్అవుట్ అవ్వలేదు. బట్ ఇప్పుడు జరగబోయే ముఖ్యమంత్రుల భేటీ 6వ తారీఖు, ఇలా భేటీకి అంటే వీళ్ళు చర్చించుకున్న తర్వాత వీరికి తగ్గట్టుగానే కేంద్ర సహకారం కూడా ఉన్నట్టు ఖచ్చితంగా ఇస్తే షూర్ షాట్గా అన్ని 5 ఏళ్లలో సమస్యపోయే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇది అదే మనం ఆశిద్దాం, మనందరం కూడా ఆశిద్దాం. రైట్, ఇది వాటి ది గ్రేట్ డిబేట్. మరో డిబేట్ మళ్ళీ కలుద్దాం. అప్పుడు చూస్తున్నామండి BRK న్యూస్ తెలుగు సత్తా.